ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించాడు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం జగన్పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని, కానీ సీఎం జగన్ అంటే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లోకి రాబోతుంది. ప్రస్తుతం ఆయన మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. నేడు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరుడికి భస్మహారతి సమర్పించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి వివిధ పూజలు చేశారు. హారతి అనంతరం మహాకాళేశ్వరుడికి వెండి కిరీటం, రుద్రాక్షమాల ధరింపజేశారు. భస్మహారతి సమయాన మహాకాళేశ్వరుని శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు శ్రీ మహాకాల్ నినాదాలతో మారుమోగిపోయాయి. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కమల్ హాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో ప్రారంభమై ఆ తర్వాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో నరైన్ విధ్వంసం సృష్టించాడు. నరైన్ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడిని ఆపడం రాజస్థాన్ బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 56 బంతులు ఎదుర్కొన్న సునీల్ 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఐపీఎల్ సెంచరీ చేసిన 3వ కేకేఆర్ ఆటగాడిగా నరైన్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన 2వ ఆటగాడిగా నరైన్ నిలిచాడు. శ్రీరామ నవమి అనగానే తాటాకు పందిళ్లు, రాములోరి కళ్యాణ ఘట్టం. కొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్లు కూడా చేసుకుంటారు. ఈ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగిన వెంటనే పానకం, వడపప్పు పంచిపెడతారు. ఈ ప్రసాదాన్ని ఎవరూ మిస్ చేసుకోరు. ఆ టైంలో కల్లా వచ్చి ప్రసాదం అందుకుంటారు. వీధి వీధుల్లో ఈ తంతు కోలాహలం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు, వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు అంటే అందుకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకమన్నా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు. అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. జనసేన, టీడీపీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు మంగళవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నారాయణపురం స్టే పాయింట్ వద్దకు వచ్చిన సీఎం జగన్ సమక్షంలో కైకలూరు, దెందులూరు, గురజాల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన, యాదవ సంఘ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు.
కైకలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బివి రావు, జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ్ సంఘం నాయకుడు పచ్చగొల్ల రామకృష్ణకు సీఎం జగన్ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి 2019లో జనసేన తరపున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు డాక్టర్ అశోక్ కుమార్, మందపాటి దుర్గారావు, టీడీపీ నుంచి పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఏ పేరయ్య, సీనియర్ నేత గుండుపల్లి రామారావు వైఎస్ఆర్సీపీలో చేరారు.